అధ్యాయము నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం కానించి ఆ మంత్రసానులు ఎవరికి భయపడి దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా చాలు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఈ మంత్రసానులు పేర్లు కూడా చెప్పాను. ఏం పేర్లు? సిప్రా, పూయా. వీళ్ళు రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ తీసుకున్నారు. ఇశ్రాయేలు యొక్క మగపిల్లలందరినీ ఏం చేయాలి? చంపేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? బ్రతకనిచ్చారు. అమ్మ ఏం చేశారు? బ్రతకనిచ్చారు. అంటే ఏళ్లలో ఉన్న ఒక సుగుణము, ఒక మంచి గుణం ఏంటంటే మేలు చేయడం తప్ప కీడు చేయడం వీళ్ళకి తెలియదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, అన్యాయమైన పనులు చేసి ఎదుటివారి ప్రాణాలు తీసి ఆ పాపమును, ఆ శాపమును మేము మూట కొట్టుకోకూడదు. చేతనైనంత వరకు మేము మేలే చేయాలి. దేవుడు మాకు ప్రాణాలు నిలబెట్టే పనిచ్చాడు కాబట్టి అన్యాయమైన పని చేయకూడదు అని వాళ్ళు మేలే చేశారు. ఏం చేశారు చెప్పండి? మేలే చేశారు. అంటే ఈ మంత్రసాల నుంచి మనం నేర్చుకునే ఒక మంచి పాఠం ఏంటంటే మనము చేతనైనంత వరకు మేలే చేయాలి, కానీ ఎవరికి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. డబ్బుకు అమ్ముడైపోయో, స్వార్థం కోసమో, ప్రాణం కోసమో, నీ కోసమో, నీ కుటుంబం కోసమో ఏండి ఎప్పుడు కూడా ఎదుటి వారికి హాని చేయకూడదు. వాళ్ళు ప్రాణమే పోతాది, ప్రాణమైనా వదులుకుంటాము, కానీ దేవుడు మాకిచ్చిన ఈ పని ద్వారా మేము ఎదుటి వారి ప్రాణాలు తీయం, మేము నరహంతకులుగా మారం అని చెప్పి వారు ఏం చేశారంటే మేలే చేశారు, ప్రాణం పోసారు. ఎవరు ప్రాణాలు చెప్పాలి? తీయలేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలయ్య గారు గలతీ సంఘానికి రాసిన ఉత్తరము 6వ అధ్యాయము 7వ వచనంలో మంచి మాట ఉంటుంది. చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. ఈ పాయింట్ కావాలి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోసుకుంటాడు. జాగ్రత్తగా నా వైపు చూడండి. మనిషి ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. అంటే మనం మేలు చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? మేలే చేస్తాడు. మనం ఎవరికైనా కీడు చేస్తే మనకేం ఎదురవుతుంది చెప్పాలి? కీడు ఎదురవుతుంది. మనం ఎవరినైనా నమ్మించి మోసం చేసామనుకోండి, మనల్ని ఇంకొకడు నమ్మించి మోసం చేస్తారు. మనం ఎవరి ప్రాణమైనా తీసామనుకోండి, మన ప్రాణం ఇంకొకడు తీస్తాడు. మనం ఎవరికైనా అన్యాయం చేసామనుకోండి చెప్పాలి, మనకు ఇంకొకళ్ళు అన్యాయం చేస్తారు. మనం ఎవరికైనా నమ్మక ద్రోహం చేసామనుకోండి, నా వైపు చూడండి, మనకి ఎవరో ఒకరు ఏం చేస్తారు? నమ్మక ద్రోహం చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చేసింది ఎవరికే తెలియదు, నేను మోసం చేసినా, అన్యాయం చేసినా, కీడు చేసినా, నమ్మక ద్రోహం చేసినా, బాధ పెట్టినా, గుంట తవ్వినా, గొయ్యి తవ్వినా ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ దేవుడు అన్నీ చూస్తాడు. ఇప్పుడు ఈ మంత్రసానులు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడం కోసం మేలు చేశారు,
ఏం చేశారు? మేలు చేశారు. దేవుడు వారికి ఏం చేశాడు? మేలే చేశాడు. అవునా? ఆ మాట కూడా మీకు చూపిస్తాను, చూడండి బిడ్డలారా. ఆ మాట కూడా చూడండి, 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఉందా? కనపడిందా? కనపడలేదా? మళ్ళీ చదవనా? 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. నిజంగా ఈ మంత్రసానులు రాజుగారి మాటిని ఇశ్రాయేలు పిల్లల్ని చంపేశారు అనుకోండి, విన్నారా? ఏటమ్మా?